ఓం సర్వేభ్యో నమః. మీ అందరికీ వేదామృత తరంగిణి ఛానల్లోకి స్వాగతం, సుస్వాగతం. వైదిక వాంగ్మయంలోని ప్రముఖ గ్రంథాలు అయిన స్మృతుల గురించి తెలుసుకుంటూ మనము విశుద్ధ మనుస్మృతి అనే ధర్మశాస్త్రం గురించి చదువుకుంటున్నాం. ఇందులోని మొదటి అధ్యాయంలో ఇప్పటి వరకు 21 శ్లోకాలు అయ్యాయి. చాతుర్వర్ణ వ్యవస్థ గురించి చెప్పిన తర్వాత ప్రాణుల ఉత్పత్తి క్రమము ఎలా ఉందో మన మహర్షి మిగతా మహర్షులందరికీ కూడా తన్ను అడగడానికి వచ్చిన మహర్షులకి ఇలా చెప్తున్నాడు. ఏషాం తు యాదృశం కర్మ భూతానామిహ కీర్తితం తత్తయావోభిదాస్యామి క్రమయోగంచ జన్మని క్రమయోగంచ జన్మని. ఈ శ్లోకంలోని పదవిచ్ఛేదము చూద్దాం. ఇహ ఏషాం భూతానాం యాదృశం కర్మ కీర్తితం తద్ చ జన్మని క్రమయోగం వహ అభిదాస్యామి. దీని అర్థం ఏంటంటే, ఈ ప్రపంచంలో ఏ మనుష్యుల యొక్క కర్మ ఎలాంటిదో వేదములందు చెప్పబడిందో దానిని అలాగనే మరియు జీవులు జన్మించుటలో నిశ్చితమైన క్రమమును మీకు తెలియజేయుదును. ఈ రకంగా మన మహర్షి చెప్పడం మొదలెట్టాడు. జీవుల యొక్క క్రమాన్ని గురించి వేదాల్లో ఉన్నట్టుగానే చెప్తాను అంటూ చెప్పడం మొదలెట్టాడు. 23వ శ్లోకం చూద్దాం. పశవశ్చ మృగాశ్చైవ వ్యాలాశ్చోభయతోదతః రక్షాంసి చ పిశాచాశ్చ మనుష్యాశ్చ జరాయుజాః మనుష్యాశ్చ జరాయుజాః. పదవిచ్ఛేదము. పశవః మృగాః చ ఉభయోదతః వ్యాలాః చ రక్షాంసి చ మనుష్యాః జరాయుజాః. అంటే ఈ శ్లోకము లోపట జరాయుజములు గురించి, అంటే ఇంగ్లీష్లో మమ్మేల్స్ అంటారు, వీటి గురించి చెప్పడం జరిగింది. ఈ శ్లోకం యొక్క అర్థం చూద్దాం. ఆవులు మొదలగు గ్రామ్య పశువులు, అహింసక వృత్తి కలిగిన జింక మొదలగు వన్య పశువులు, మరియు రెండు వైపుల దంతములు గల హింసా ప్రవృత్తి కలిగిన సింహము, వ్యాఘ్రము వంటి జంతువులు, అలాగే రాక్షసులు, పిశాచులు, అదేవిధంగా మనుష్యులు అనేవి మావి నుండి, అంటే ప్లాసెంటా నుంచి పుట్టినవి. ఆ తర్వాత శ్లోకం చూద్దాం. అండజాః పక్షిణః సర్పానక్రామత్యాశ్చ కశ్చపాః యాని చైవం ప్రకారాణి స్థలజాన్యోదకాని చ స్థలజాన్యోదకాని చ. ఈ శ్లోకము యొక్క పదవిచ్ఛేదము చూసినట్లయితే, పక్షిణః సర్పాః నక్రాః మత్స్యాః చ కచ్చపాః చ యాని ఏవం ప్రకారాని స్థలజాని చ ఔదకాని అండజాః. అంటే పక్షులు, సర్పములు అంటే పాములు, మొసళ్ళు, చేపలు మరియు తాబేళ్ళు మరియు అన్యములైన ఈ రకములైన భూమి మీద ఉండే మరియు జలమునందుండే జీవులు అన్నీ అండజములు అనగా గుడ్డు నుంచి పుట్టినవి. పై శ్లోకంలోనేమో 23వ శ్లోకంలో మావి నుంచి పుట్టినవి, ప్లాసెంటా నుంచి పుట్టినవి చెప్తే, ఈ శ్లోకంలో గుడ్డు నుంచి పుట్టిన పక్షులు అంటే బర్డ్స్ మరియు రెప్టైల్స్, ఆంఫిబియన్స్ మరియు ఫిష్, వీటి గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత శ్లోకంలో చూద్దాం. ఇందులో కీటకాల గురించి చెప్పడం జరిగింది.
స్వేదజం దంశమశకం యోకామక్షికమత్కునం ఊష్మనచ్చోపజాయంతే యచ్చాన్యత్ కించిదీదృశం యచ్చాన్యత్ కించిదీదృశం. శ్లోకములోని పదముల విచ్ఛేదము. దంశమశకం యూక మక్షిక మత్కునం యచ్చ అన్యత్ కించిత్ ఈదృశం ఊష్మనః ఉపజాయంతే స్వేదజం. అంటే కొండితో కాటువేయు దోమ మొదలైనవి, పేలు, ఈగలు, నల్లులు ఇలాంటి మరికొన్ని జీవులు వేడి వలన పుట్టినవి. ఇవన్నీ చెమట నుంచి పుట్టినవి. ఈ రకంగా 22వ శ్లోకం నుంచి 25వ శ్లోకం వరకు జంగమ ప్రాణుల గురించి మను మహర్షి చెప్పడం జరిగింది. ఆ తర్వాత స్థావర ప్రాణుల గురించి కూడా మనము తర్వాత శ్లోకాల్లో తెలుసుకుందాం. ఓం స్వస్తి.